ఆచవరం గ్రామ ప్రజలు 2019లో మమ్మల్ని సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. ఆ జరిగిన తర్వాత మా గ్రామ అభివృద్ధి కోసం మేము చేసిన కార్యక్రమాలు ఏంటంటే గ్రామ పంచాయతీ భవనము, యువజన సంఘ భవనము, అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్ని కార్పొరేట్ స్కూల్కి ధీటుగా తయారు చేయడం జరిగింది. అదేవిధంగా బీరప్ప గుడి నిర్మాణంలో భాగము మల్లన్న గుడిలో కళ్యాణ మంటపం ఏర్పాటు చేయడం జరిగింది. మా ఎస్సీ సోదరులకి ఎల్లమ్మ టెంపుల్ ఏర్పాటు చేయడం, దాంతోపాటు 7 గుంటల జాగా వాళ్ళకి ఇవ్వడం. మా ఊర్లో స్పెషల్గా గవర్నమెంట్ ఫండ్ నుంచి చేసిన విషయాలైతే కనుక ప్రతి కార్నర్ టు కార్నర్ సీసీ రోడ్లు నిర్మించడం జరిగింది. ఎక్కడ కూడా వీధి దీపాలు ఆరిపోవడం అనేది లేదు. మా 5 సంవత్సరాల పీరియడ్లో ఎక్కడ కూడా 5 రోజుల కంటే ఒక్క రోజు కూడా ఎక్స్ట్రా ఒక లైట్ ఆరిపోయింది అనేది లేకుండా మెయింటైన్ చేశాం. వాటర్ సప్లై కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసాం. 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ మా 25 సర్పంచ్గా ఎన్నుకున్నట్లయితే మా ఊరికి ఎమ్మెల్యే గారి సహకారంతో నీటి ఎద్దడి లేకుండా చేయడం ఒకటి మా లక్ష్యం. అదేవిధంగా ఎప్పుడు చేసినట్లే పారిశుద్ధ్యం, గ్రీనరీ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. నా మెయిన్గా 25 సంవత్సరం ఎలక్షన్స్ అయిపోయినాక మాచవరం గుడిసెలేని మాచవరంగా తీర్చిదిద్దాలనేది నా కోరిక. ఎమ్మెల్యే గారు హనుమంతరావు సార్ మనకి మాట ఇవ్వడం జరిగింది. సీనన్న నువ్వు ఏది అడిగితే అది, మొన్న స్పెషల్గా అందరితో పాటు ఇచ్చిందే కాకుండా మా ఊరికి స్పెషల్గా నేను అడిగాను, అన్న నాకు మా ఊర్లో చాలామంది ఎస్సీ సోదరులు పూర్తిగా ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళు కింద పడుకుంటున్నారు, పాములు వాళ్ళకి ఇదే ఇబ్బంది పెడుతున్నాయి అని చెప్తే 20 ఇళ్ళు సెపరేట్గా మాచవరం గ్రామానికి అలాట్ చేయడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ హనుమంతరావు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాచవరం అంటేనే అభివృద్ధి చెందిన ఊరు. దానికి శుభసూచకంగా మాచవరం ఎంట్రన్స్లో హనుమాన్ విగ్రహం ఉంటే బాగుంటుంది అని అనగానే 20 ఫీట్ల హనుమాన్ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకరోజు హైదరాబాద్ పోతుంటే వయోవృద్ధులు ముసలి వాళ్ళు పాప మా ఎండలో నుంచి కనపడ్డారు. మా సర్పంచ్ సంధ్యారాయణ మేడం నేను వెళ్తూ ఉంటే మేడం అడిగారు, అయ్యో మనం ఇన్ని ఖర్చు పెడుతున్నాం కదా, ఒక బస్ స్టాండ్ వేస్తే ఈ ముసలి కంఫర్ట్గా కూర్చుంటారు కదా అంటే వారం రోజులు 4 బస్ స్టాండ్లు నిర్మించడం జరిగింది. పెద్దబాయిగుట్ట తాండా కావచ్చు, మన మాచవరం ఇరువైపులా మరియు రాళ్ళమడుగు దిగు కూడా బస్ స్టాండ్ నిర్మించడం జరిగింది. మా ఊరికి ఇంకా ఏం చేద్దాము అని ఆలోచిస్తే ఇక మనకు మిగిలింది ఏమీ లేదు. మంచి గ్రామము, ప్రశాంతమైన గ్రామము, అందరూ కలిసి ఉండేటట్టుగా కొట్లాటలు లేకుండా అందరూ సామరస్యంగా మంచి సంతోషంగా ఉండేటట్టుగా ఎప్పుడు కూడా నా సంపాదనలో 10% నా ఊరికి. వేరే మతస్థులు ఏం చేస్తారంటే చర్చిలకో మసీదులకో ఇంకోటి ఇస్తారు. నేను మాత్రం నా గ్రామానికి నేను బతుకున్నంతకాలం 10% నా సంపాదనలో 10% మా గ్రామానికి వెచ్చిస్తానికి ఏ రోజు కూడా వెనక